నమస్తే అండి. నేను మీ సాయి ముప్పిడి. ఈ వీడియోలో మనం 2025 పత్తి సీజన్ గాను టాప్ 10 పత్తి విత్తనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. ఈ వీడియోలో నేను టాప్ 6 నుంచి 10 వరకు నేను లిస్ట్ అవుట్ చేసిన పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. అంటే టాప్ 10 పత్తి విత్తనాల గురించి చెప్దును కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి 6 నుండి 10 వరకు నేను లిస్ట్ అవుట్ చేసిన పత్తి విత్తనాలను ఈ వీడియోలో మీకు వివరిస్తానండి. ముందుగా ఈ వీడియోను ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాప్ 5 పత్తి విత్తనాల గురించి వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ కావద్దు అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి. ముందుగా పత్తి విత్తనాలు తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం ముందుగా చర్చించుకొని ఆ తర్వాత పత్తి విత్తనాల గురించి చెప్తానండి. ముందుగా పత్తి విత్తనం ప్యాకెట్ తీసుకునే ముందు అది కంపెనీదా లేక ఏదైనా డూప్లికేట్దా అనేది నిర్ధారించుకోవాలండి. మనం పత్తి విత్తనాలు తీసుకునే ముందు మనం లైసెన్స్డ్ ఫర్టిలైజర్ షాపులోనే తీసుకోవాలండి. బయట ఎక్కడ తీసుకున్న మోసపోయే అవకాశాలు ఉంటాయండి. మనకు నమ్మదగిన ఫర్టిలైజర్ షాప్లోనే లైసెన్స్డ్ ఫర్టిలైజర్ షాప్లోనే మనం పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలండి. కొనుగోలు చేసే ముందు కూడా పత్తి విత్తనం ప్యాకెట్ పైన కంపెనీ లోగో అనేది పక్కా చూసుకోవాలి. ఆ తర్వాత పత్తి విత్తనం ప్యాకెట్ వెనకాల లేబుల్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి. అది ఎప్పటి వరకు నాటుకోవచ్చు అని ఉంటుంది. ప్రతి పత్తి ప్యాకెట్ మీద ఉంటుంది. మనం ఖచ్చితంగా గమనించాల్సిన అంశం అండి అది ఎక్స్పైరీ డేట్ అనేది మనకు ఏ పత్తి ప్యాకెట్ పైన కూడా ఆగస్టు నెల అనేది పక్కా మెన్షన్ చేసి ఉంటుంది. అది ఏ సంవత్సరం అయినా సరే, అది 2025 అయినా 26 అయినా ఆగస్టు వరకే మనకు కంపెనీ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తుందండి. ఆ లోపే మనం విత్తుకోవాలి. ఈ విషయాలు పక్కా మనం గుర్తుంచుకొని ఇవి నిర్ధారించుకొని మనం పత్తి విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత పత్తి విత్తనం ప్యాకెట్ పైన స్కానర్ అనేది ఉంటుంది. దాన్ని మనం మొబైల్తో స్కాన్ చేస్తే ఆ పత్తి విత్తనం ప్యాకెట్ ఒరిజినలా కాదా అనేది దాని మీద పూర్తిగా వివరాలు ఉంటాయండి. కంపెనీది అయితే ఖచ్చితంగా దాని లాట్ నెంబరు, లాట్ ఐడి నెంబర్ అని ప్రతిదీ కంపెనీ మనకు తెలుపుతుందండి. ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం చూసుకొని తీసుకోవాల్సి ఉంటుందండి. మీ పత్తి విత్తనం ప్యాకెట్లు మీరే తీసుకునే ప్రయత్నం చేయండి. వేరే వాళ్ళతోని తెప్పించుకునే ప్రయత్నం చేయకండి. మరియు తీసుకున్న తర్వాత ఆ బిల్ షీట్లు అనేటివి జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజులలో నకిలీ విత్తనాలు చాలా మార్కెట్లో చాలా బాగా రైతులను ఇబ్బంది పెడుతున్నాయండి. నకిలీ విత్తనాలు తీసుకోవడం ద్వారా రైతు నమ్మకంగా మనకు పంట పండుతుందనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం 2-3 క్వింటాలు ఎక్కువ దిగుబడి సాధించాలనే రైతు ఉద్దేశంతోనే మనం పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తారండి. అది చివరికి అలా రాకపోవడంతో రైతు డిప్రెషన్కి లోనై చాలా మందిని నేను చూశానండి. కాబట్టి మనం పత్తి విత్తనాలు తీసుకునే ముందు ఎక్స్పైరీ డేటు, కంపెనీ లోగో ఇటువంటివన్నీ పక్కా చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుందండి. రాశి కంపెనీ ప్యాకెట్ల మీద మనకు ముందట స్క్రాచ్ కార్డ్ లెక్క ఉంటుందండి. అది మనం గీకి ఆ కింద ఉన్న నెంబర్కు మనం మెసేజ్ పంపిస్తే కంపెనీ నుండే మనకు అది ఒరిజినలా ఫేకా అనేది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు మొబైల్కి వస్తుందండి. అది ఒక మంచి ప్రయత్నం అండి. అంటే మనకు నకిలీ ఒరిజినల్కి తేడా కనిపెట్టుకోవడానికి అదొక మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం పత్తి విత్తనాలు టాప్ 6 నుండి 10 వరకు ఉన్న నేను లిస్ట్ అవుట్ చేసిన ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత 6 నుండి అంటే టాప్ 6 అంటే మనకు రాశి నుండి నియో అనే పత్తి విత్తనం ఉన్నదండి. ఇది చాలా మంచి విత్తనం. నేను పర్సనల్గా ఒక 3 సంవత్సరాల నుంచి
ఈ విత్తనం వేసుకుంటూ ఉన్నానండి. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ పత్తి విత్తనం. మనకు కాయ సైజు లావుగా ఉండి బుగ్గ అనేది చాలా పెద్దగా వస్తుందండి. మరియు గింజ కూడా చాలా లావుగా ఉంటుంది. పత్తి వెయిట్ రావడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. మరియు పుచ్చు కానీ ఇట్లాంటి పసుపు కలర్ పత్తి కానీ ఇట్లాంటి చాలా తక్కువ అండి. మనకు పత్తి చాలా లావుగా మరియు కాయ సైజు దొడ్డుగా ఉండి అధిక దిగుబడినిచ్చి మరియు ఎక్కువ రేటు పడే అవకాశం ఉంటుందండి ఈ పత్తి విత్తనం. ఆ తర్వాత క్రిస్టల్ కంపెనీ వాళ్ళది CCH999 అండి. ఇది ఎర్రపురుపు నేలకు చాలా అద్భుతంగా సూటబుల్ అయ్యే విత్తనం. నేను పోయినసారి వేశానండి, నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు. ఇది కూడా చాలా అద్భుతమైన విత్తనం అండి. మీకు ఇవన్నీ నేను చెప్పే విత్తనాలన్నీ కనీసం బాగా చేస్తే అంటే మనకు మన అనుకూల బట్టి 15 క్వింటాల నుంచి 10 క్వింటాల లోపు తీసే అవకాశం ఉంటుందండి ఇవన్నీ. ఆ తర్వాత వచ్చేసి రాయల్ సీడ్స్ వాళ్ళది రణధీర్ అండి. ఈ ఈ విత్తనం కూడా చాలా మంచి విత్తనం. ఈ కాయ సైజ్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నా కూడా మనకు గింజ శాతం అనేది చాలా బాగుంటుందండి. పత్తి వేటు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరియు మంచి రేటు పలికే అవకాశం ఉంటుందండి ఈ పత్తికి. చాలా బాగుంటుంది. నేను కూడా ఒక 2 సంవత్సరాలు వేశానండి ఈ వెరైటీని. చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి కావేరీ సీడ్స్ వాళ్ళది KCH144BG2 పత్తి విత్తనం అండి. ఇది కూడా చాలా మంచి విత్తనం. మరియు దాదాపు 5 పచ్చలు అంటే మనకు సాధారణంగా అన్నిటికీ 4 బుగ్గలే వస్తాయండి. కాకపోతే దీనికి స్టార్టింగ్ ఒక 5 పచ్చల లెక్క మనకు బుగ్గ అనేది 5 భాగాలుగా వికసించుకుంటుందండి. ఇది కూడా చాలా మంచి విత్తనం. రైతులు పక్కా ఎంచుకోవాల్సిన విత్తనం అండి ఇది కూడా. ఆ తర్వాత మనకు ఇవన్నీ లాస్ట్ది మైకో జంగి అండి. ఇది